నమస్తే, నేను మీ డాక్టర్ శ్రీజారెడ్డి. ఈరోజు నరక చతుర్దశి మరియు అభ్యంగన స్నానం యొక్క ఆయుర్వేద అండ్ ఆధ్యాత్మికత ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నరక చతుర్దశి అనేది శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి 16,000 మంది రాజకుమార్తెలను చెరసాల నుండి విడిపించిన రోజు. ఈ రోజున శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి అతని శరీరాన్ని మనసును శుద్ధి చేసుకున్న రోజు. అందుకని చెప్పి మనం దీన్ని నరక చతుర్దశి గాను, నార్త్ ఇండియాలో చోటి దివాళి గాను సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాం. ఆయుర్వేద పరంగా శరత్ పౌర్ణిమ తర్వాత మన వాతావరణంలో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గడం వలన మన చర్మం పొడిబారిపోవడం, మన శరీరంలో వాతం పెరగడం వలన కీళ్ళ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండడానికి మనం నిత్యం అభ్యంగనం చేసుకోవాలి. అండ్ దెన్ స్పెసిఫిక్గా నరక చతుర్దశి రోజు ఉదయాన్నే మన శరీరానికి అంతా ఆయిల్ పట్టించుకొని స్నాన చూర్ణంతో స్నానం చేసుకోవడం వల్ల మన చర్మంలోని తేమ ఇంప్రూవ్ అయి పొడిబారకుండా కాంతివంతంగా. అభ్యంగనం అనేది శారీరక శుద్ధి మాత్రమే కాదు, మనసు, ప్రాణం, ఆత్మ కూడా పరిశుద్ధతను ప్రసాదిస్తుంది. ఈ నరక చతుర్దశి రోజున తైల అభ్యంగన స్నానం చేసి దీపాలను వెలిగించి ఆరోగ్యము, ఆనందము, ఆత్మశాంతిని పొందుదాం. దీపావళి కాంతులు వెలిగించే ముందు మన శరీరంలోని మనసును వెలుగును నింపుకుందాం ఆయుర్వేదంతో. ఈ నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం చేసుకోవడానికి మా శ్రీజశ్రీ ఆయుర్వేద నుండి మేము అభ్యంగన తైలము మరియు స్నాన చూర్ణము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు మా హాస్పిటల్ని సంప్రదించి తీసుకోవచ్చు. మీకు, మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు. నమస్తే.